బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేస్తున్నారు. భూదాన్ పోచంపల్లి వస్త్ర దుకాణంలో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఇక్కత్ వస్త్రాలను పోలిన డూప్లికేట్ చీరలు అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో అధికారులు హుటాహుటిన అక్కడికి వెళ్లారు. 15 మంది బృందంతో వస్త్ర దుకాణాల్లో తనిఖీలు చేపడుతున్నారు. దాన్ని కూడా వైలేషన్ చేస్తున్నారు. చేసి ఇలా లో కాస్ట్ ఐటమ్ అమ్మడం మూలంగా ఒరిజినల్ ఇక్కత్కి మార్కెట్ లేకుండా పోవడము, కార్మికులకు అన్యాయం జరగడం జరుగుతుంది. దట్టు పోచంపల్లి స్థానికంగా ప్రపంచ పేరుగాంచినటువంటి పోచంపల్లిలోనే ఇలా చేయటం అనేటువంటిది చాలా శోచనీయము. ఇవి జరగకుండా ఉండటానికి కస్టమర్స్ని జాగరూకపరచడానికి మరి ఇలాంటి ఫాల్సిఫికేటెడ్ ఐటమ్స్ అమ్మకుండా చేయడానికి ఈరోజు మేము పోచంపల్లి వ్యాప్తంగా దాడులు చేస్తున్నాను. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, కొద్దిసేపటి క్రితమే పోచంపల్లి మండలంలో ఉన్నటువంటి ప్రతి షాప్ లో కూడా విజిలెన్స్ అండ్ ఎంక్వైరీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహిస్తా ఉన్నారు. 15 మంది సభ్యులతో ఒక్కసారిగా అకస్మాత్తుగా అన్ని షాపుల పైన కూడా దాడులు చేసి ఏదైతే డూప్లికేట్ వస్త్రాలను తయారు చేసి ఇక్కత్ టై అండ్ డై సంబంధించినటువంటి పోయినటువంటి డూప్లికేట్ వస్త్రాలను అమ్ముతున్నటువంటి ప్రతి షాప్ లో కూడా వాటి వస్త్రాలను సీజ్ చేసి ప్రతి ఒక్కరు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. 1985 ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఈ నోటీసులు అందిస్తున్నట్టుగా విజిలెన్స్ అధికారులు వారందరూ కూడా వెల్లడిస్తా ఉన్నారు. ప్రధానంగా గుజరాత్, సూరత్, బాంబే నుంచి ప్రధానంగా ఈ డూప్లికేట్ వస్త్రాలన్నింటినీ కూడా తీసుకొచ్చి తక్కువ ధరలకు వినియోగదారులకు ఇక్కడ అందిస్తున్నట్టుగా, చేనేత వస్త్రాలే అని మభ్యత పెట్టి వినియోగదారులని మోసం చేస్తున్నట్టుగా, కార్మికుల కొట్టగొడుతున్నట్టుగా ప్రస్తుతానికైతే విజిలెన్స్ అధికారులు చెప్తా ఉన్నారు. దాడులు చేస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా వ్యాపారస్తులు కొంత తిరగబడే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ లో అమ్ముతున్నారు, ఇతర ప్రాంతాలు కూడా అమ్ముతూ ఉన్నారు. ప్రధానంగా గుజరాత్, సూరత్, బాంబే ప్రాంతంలో ఇవన్నీ కూడా తయారవుతా ఉన్నాయి. ఇక్కడ పేటెంట్ హక్కులను ఉల్లంఘిస్తూ ఇక్కడ ఉన్నటువంటి నేత కార్మికుల యొక్క చేనేత హస్త సంబంధించినటువంటి కళలకు తూసు ఓడిచే విధంగా అక్కడ తయారు చేసి మాకు అమ్ముతా ఉన్నారు. కస్టమర్లు ఎక్కువ రేటు పెట్టలేరు కాబట్టి తక్కువ రేటుకి ఇవన్నీ కూడా అమ్ముతున్నామని ఒక సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు వ్యాపారులందరూ కూడా. కానీ అవన్నీ కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టించుకోలేదు. ఖచ్చితంగా ఇవి అమ్మడానికి కూడా నేరమని చెప్తా ఉన్నారు. పోచంపల్లి అంటేనే చేనేత కళలకు పెట్టింది పేరు. ప్రధానంగా టై అండ్ డై ఆ పద్ధతిలో ఇక్కడ ఇక్కత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇక్కడ నేర్చినటువంటి చేనేత వస్త్రాలు ప్రపంచ దేశాల్లో కూడా మంచి గుర్తింపు ఉంది. కానీ ఇవే పోయినటువంటి చీరలను మరమగ్గాలపై తయారు చేసి ఇక్కడ ఉన్నటువంటి చేనేత కళల పేరు చెడగొట్టే విధంగా కొద్దిమంది వ్యాపారులు వ్యవహరిస్తున్నారంటూ విజిలెన్స్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ప్రతి చోట కూడా దాడులు చేస్తా ఉన్నారు. పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న విలేలో కూడా దాడులు చేస్తా ఉన్నారు. ఇలాంటి వస్త్రాలను దిగుమతి చేసుకోవద్దు. ఏదైతే పోచంపల్లిలో స్థానికంగా తయారైనటువంటి వస్త్రాలనే వినియోగదారులకు అమ్మాలి. ఏదైనా ఉంటే వినియోగదారులకు అవగాహన కల్పించేలాగా ఇంకా అవేర్నెస్ తీసుకురావాలి. కానీ చేనేత కార్మికులుగా ఉండి చేనేత వృత్తిని నమ్ముకున్నటువంటి వారందరూ కూడా ఇలా అన్యాయం చేయడం తగదని కూడా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే ప్రతి ఒక్క షాప్ కి నోటీసులు అందజేశారు. ఏదైతే 1985 ఆర్టికల్ సెక్షన్ 6/1 ప్రకారం ఇవన్నీ కూడా నోటీసులు ఇచ్చారు కాబట్టి వాళ్ళందరూ కోర్టుకు వెళ్లి సమాధానం చెప్పాల్సిందిగా కూడా చెప్తా ఉన్నారు. హైదరాబాద్ లో కొన్ని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో కూడా ఇలా అమ్ముతున్నారని వారి సమాచారం ఉండడంతో హైదరాబాద్ లో కూడా దాడులు చేస్తాం. చేనేత ఏదైతే ఉన్నాయో వస్త్రాలు చేనేత లాగానే ఉండాలి, కానీ డూప్లికేట్ సంబంధించినటువంటి మార్కెట్లకు రానివ్వమని కూడా ఏదైతే చేనేత జౌళి శాఖ సంబంధించిన డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర కూడా అక్కడ మీడియా ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. మొత్తంగా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోచంపల్లిలో డూప్లికేట్ వస్త్రాలు ఏవీ లేకుండా ఖచ్చితంగా మరికొన్ని సార్లు కూడా దాడులు చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. రైట్ రాము, థ్యాంక్ యూ.
చేశారు.